హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగుంటున్నా. మొదటగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు ఒక మంచి మ్యాటర్తో మీ ముందు ఉండాలని ఆశపడుతున్నా. ఓకేనా? ఎలా అంటారా, ఆషాఢ మాసం వచ్చింది కదా. ఇప్పుడు ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి కూతురులు అయితే పుట్టింటికి పంపిస్తారు. మరి మనం పాత పెళ్లి కూతురులు అయ్యాం కదా, మనం ఎలా వెళ్ళగలం? పుట్టింటికి వెళ్ళలేం కదా. కానీ మనసులో ఒక ఐటెం పెట్టుకుంటే మనం పుట్టింటికి వెళ్ళినట్టే. ఓకేనా? అదేదో మీ ముందు ఇప్పుడు పెడుతున్నా, చూడండి. ఓకేనా? టంటడే గోరెట్లకు ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ గోరింట్లకు పెట్టుకుంటే మన పుట్టింటికి మనం వెళ్ళి వచ్చినట్టే. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఆషాఢ మాసంలో ముత్తైదులు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గోరింట్లకు పెట్టుకోవాలి. ఇది ఎలా వచ్చింది అంటారా? మాకు ఇదివరకు మా దొడ్లో చెట్టు ఉండేది. అందరూ చాలా మంది తీసుకుపోయేవాళ్ళు. మా దొడ్లో చెట్టు కోసుకొని పోయేవాళ్ళు. కానీ ఆ చెట్టు కొట్టేసి గ్యారేజీకి కిరాయికి ఇచ్చేసాము. ఇప్పుడు చెట్టు లేదు. నా ఫ్రెండు పార్కులో పనిచేసిద్ది అయితే చెప్పాను, పూర్ణ గోరింట్లాకి తీసుకురావే అని. సరే అబ్బా అని ఇంత తెచ్చింది. ఇంత గోరింట్లాకు కూడా నేను కూడా రుబ్బలేదు. ఈ గోరింట్లాకుని ఇంకొక ఫ్రెండ్కి స్పాన్సర్ చేస్తే మిక్సీకేసి తలక పెట్టుకోమని పంపించింది, పెట్టుకోవటానికి పంపించింది. ఇదిగో తలక పెట్టుకోవటానికైతే చాలా పంపించింది, పెట్టుకోవటానికైతే కొంచెమే పంపించింది. అందుకే పెట్టుకుంటున్నా. నేను కూడా మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినట్టే. ఓకేనా? నా పుట్టిల్లు నేను చూసి వచ్చినట్టే. మీలో ఎవరికన్నా ఈ తెలియకపోతే ఈ గోరింట్లాకి అర్థము నా వీడియో చూడండి. ఓకేనా? చూసి 10 మందికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ పెట్టుకొని అమ్మోళ్ళ ఇంటికి పోయి వచ్చినట్టు ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసంలో గోరింట్లాగా పెట్టుకుంటే మనం అత్తగారింట్లో ఉన్నా, మనం పుట్టింట్లో ఉన్నా అంటే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? అలాగే ఇప్పుడు ఒక పాట. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు, సింధూరంలా పూస్తే చిట్టి చెయ్యంతా అందాల చందమామ అతనే దిగి వస్తాడు. గోరింట పూసింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు, కోపిష్టి కళ్ళు, పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెర్లు, పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెరలు, కోపిష్టి కళ్ళల్లో కొరివి మంటల్లు. గోరింట పూసింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఓకేనా ఫ్రెండ్స్? చందమామ పెట్టుకోవచ్చు, మరి శంఖం వేసుకోవచ్చు, ఓం వేసుకోవచ్చు అరిచేతిలో. కాదు కూడదంటే డిజైన్ పెట్టుకోవచ్చు. ఇలా నూరుకున్నాయి డిజైన్లు రావు, తెలుసా మీకు? అందుకే చందమామ పెట్టుకోవాలి, లేదంటే ఇలా చుక్కలు పెట్టుకోవాలి నాలాగా. ఓకేనా? మీలో ఎంతమందికి పుట్టింటికి వెళ్ళాలని ఇష్టం ఉంటే అంతమంది గోరింట్లా పెట్టుకోండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు. ఓకేనా? ఇల్లు వచ్చినట్టు ఫీల్ అవ్వాలా, అంతే.
మన అమ్మోళ్ళ ఇల్లు నాకు నన్ను ఇంటి దగ్గర ఇచ్చుకున్నారు ఫ్రెండ్స్. నాకు ఎలా ఉండేదంటే ఒక్కరోజు మా అమ్మోళ్ళ ఇంటికి పోతే 100 రోజులు పోనట్టుండేది. మీ అంకుల్ చాలా మంచోడు. నన్నైతే రోజు వెళ్ళి మా అమ్మోళ్ళ ఇల్లు నేను చూసి వచ్చినా నన్ను ఏమనేవాడు కాదు. నా పిల్లలను సముదాయించేవాళ్ళు చక్కగా. నాకు ఏట కానిపోయి 3 బాబులు, 4 సంవత్సరాల్లో 3 బాబులు పుట్టారు. చాలా కష్టం కదా పెంచడం. మా వదిన, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్యోళ్ళు, మా మేనల్లుళ్ళు, మా మేనగోడళ్ళు, మా పెద్దమ్మ పిల్లలు నన్నైతే చాలా ప్రేమగా చూసేవాళ్ళు. నా పిల్లలను కూడా ప్రేమగా చూసేవాళ్ళు. మా పెదనాన్న పిల్లలు, మా అమ్మోళ్ళు అందరూ ప్రేమగా చూసేవారు. ఎందుకంటే నిన్న ఎదురే ఇచ్చుకున్నారు, నేను వెళ్ళేదాన్ని కదా. అందుకని నాకైతే మా అమ్మోళ్ళ ఇల్లు చూసిన ఫీలింగ్ ఉండిద్దని నేనైతే ప్రతి ఆట గోరింట్లో పెట్టుకుంటా. అప్పుడు నాకు వీడియోలు లేవు కదా, వీడియో చేయట్లేదు కదా యూట్యూబ్. అందుకని నేను చేసేదాన్ని కాదు, పెట్టేదాన్ని కాదు. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నానని నేను గోరింట్లాకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎవరైనా సరే పుట్టిల్లు లేదు నాకు అని ఎవరు అనుకోవద్దు. ప్రతి ఒక్క స్త్రీ మూర్తికి పుట్టిల్లు ఉండాల్సిందే, ఉంది కూడా. లేకపోతే మనం ఎట్లా పుడతామండి? అదొకటి గుర్తుపెట్టుకోండి. కొంతమంది అనుకుంటారు మా నాన్న నన్ను మంచిగా చూడలేదు, మా అమ్మ మంచిగా చూడలేదు, నాకు ఇంక పుట్టిల్లే లేదు అనుకుంటారు. అలా ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళు కోపంతో అంటారు, కానీ ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు. పాపం నా ఫ్రెండ్ ఉంది, వాళ్ళ కూతురు కూడా అలాగే ప్రేమించిద్ది. తల్లి ఎందుకు చూస్తలేదో నాకే అర్థం కాదు. కూతురు ఫోన్ చేయదు, ఎప్పుడూ చేయట్లా. ఏడిసిద్ది వచ్చి నాకు ఆడకొచ్చి అప్పుడప్పుడు చెప్పి ఏడిసిద్ది ఫ్రెండ్స్. నా కూతురు ఇట్ట చేసింది, అట్ట చేసింది, నాతో మాట్లాడట్లేదు అని. ఏడవకో, మంచి రోజులు వస్తాయిలేవే నీకు, ఆ పిల్లే వచ్చిద్దిలే నవ్వుకుంటూ అని చెప్తా ఉంటా. మంచిగా మాటలు చెప్పి పంపిస్తా, ఓకేనా? మీలో కూడా ఎవరైనా సరే తల్లిని గౌరవించిన వాళ్ళు ఉండా, నా వీడియో చూసి తల్లిని గౌరవించండి. అమ్మలేందే మనం లేం కదా. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకే చిత్రాలు ఎన్నో, ఈ సృష్టిని స్తంభింపచేసే సుగుణాలు ఎన్నో. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. కాదంటారా? నిజమంటారా కాదంటారా ఫ్రెండ్స్? నా వీడియోలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నాకు ఒక్కసారి కామెంట్ చేయండి, ఓకేనా? అమ్మంటే ప్రేమకు రూపం, నానంటే ఆమెకు దీపం, మగడంటే మమకారం, మది నిండా మకరందం. ఇల్లు స్వర్గసీమ, ఇంటి పేరు ప్రేమ. ఇల్లు స్వర్గసీమ, ఇంటి పేరు ప్రేమ. ఎన్నడిదో ఈ బంధం, ఎదనిండా మకరందం. ఎన్నటిదో ఈ బంధం, ఎదనిండా మకరందం. అమ్మంటే ప్రేమకు రూపం, నానంటే ఆమెకు దీపం. ఎందుకంటే నాన్న బాగా ప్రేమించింది అమ్మ. ఆ ప్రేమలో మనం పుడతాం. కరెక్టా కాదా ఫ్రెండ్స్? మనకు కూడా అందుకే మన మొగుడు మీద కూడా మనకు ప్రేమ ఉండిద్ది, కానీ మన పుట్టింటి మీద చాలా ప్రేమ ఉండిద్ది. నాకైతే ఉండిద్ది ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా మా అమ్మ నాన్న ఉండాలి అని ఉండేది, కానీ వయసు అయిపోయింది కదా, దేవుడు తీసుకున్నాడు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నేను గోరింట్లో పెట్టుకుంటే మా అమ్మలా నా చెయ్యినట్టు ముద్దు పెట్టుకునేది. నా కూతురికి చక్కని మొగుడు రావాలి, ఇంత అందంగా ఉంది అని మా అమ్మ ఇట్ట ముద్దు పెట్టుకునేది. అట్టమ్మ ఇప్పుడు మనకు లేకపోతే ఎంత బాధాకరమో తెలుసా ఫ్రెండ్స్? అలాగే చక్కని మొగుడు వచ్చాడు, చక్కగా చూసుకునేవాడే వచ్చాడు, కానీ దేవుని చిత్తం వల్ల మా అమ్మోళ్ళు పరలోక రాజ్యం వెళ్ళిపోయారు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోలు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి. నా వీడియోకి ఫాలో అవ్వండి, షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, కనీసం 4 షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా?
బాయ్ ఫ్రెండ్స్, బాయ్.